Hello everyone, welcome to Anshu's Kitchen. How are you today and what's your dish today? ఈ రోజు మనం మన Anshu's Kitchen లో చూడబోతున్నటువంటి వండర్ఫుల్ రెసిపీ లేయర్డ్ పరోటా. పొరలుగా ఉండేటువంటి ఈ పరోటా గ్రేవీ కర్రీస్తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి పరోటాస్ ఎలా చేయాలో మనం చూసేద్దాం రండి. దీనికోసం మనకు కావాల్సింది ఒక 3 కప్పుల మైదా పిండి. దీన్నే మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తాము. అవి ఒక 3 కప్పులు తీసుకోండి. దానికి ఒక 4 టీ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయండి. ఈ బొంబాయి రవ్వనే కొన్ని చోట్ల సెమోలినా అని పిలుస్తారు, ఇంకొన్ని చోట్ల ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తారు. ఇది ఒక 4 టీ స్పూన్లు తీసుకోండి. దానిపైన ఒక 2 టీ స్పూన్ల బటర్ని యాడ్ చేయండి. ఈ బటర్ అనేది మన డర్ఫ్కి చాలా సాఫ్ట్నెస్ని తీసుకొస్తుంది అనమాట. దానిపైన ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని తీసుకోండి. ఆ తర్వాత ఆ పిండిని కాస్త కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ షుగర్ని తీసుకోండి. అది పౌడర్డ్ షుగర్ అయితే బెటర్, లేకపోయినా పర్వాలేదు. అది మన పిండిలో ఈజీగా కరిగిపోతుంది. ఈ పిండిలో అలా కలుపుకుంటూ కొంచెంగా వాటర్ తీసుకుంటూ ఆ డఫ్ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోండి. చూసారు కదా ఇది ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని దానిపైన తడి చేసినటువంటి ఒక క్లాత్ని బోర్లించండి. అలా బోర్లించిన తర్వాత ఒక ½ అన్ అవర్ వరకు కూడా దాన్ని రెస్ట్ చేయండి. అప్పుడు ఆ పిండి చాలా మెత్తగా తయారైపోతుంది. ఒకసారి ఇప్పుడు ప్రెస్ చేసి చూసుకుందాం అది ఎంత మెత్తగా ఉందో. ఇది చాలా మెత్తగా తయారైపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం తీసుకొని దాన్ని ఉండలుగా కట్ చేసుకోవాలండి. ఈక్వల్ సైజ్డ్ బాల్స్ లాగా మనం చేసుకోబోతున్నాం. దీన్ని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇలా తయారు చేసిన తర్వాత దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ కట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని మనం తీసుకొని దాన్ని ఒక రౌండ్ బాల్లా షేప్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడండి, మీకు కనిపిస్తుంది ఎలా బాల్స్గా తయారవుతున్నాయో. ఇలాగా మనకున్నటువంటి అన్ని పార్ట్స్ని కూడా మనం బాల్స్లా తయారు చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఆ బౌల్లో చాలా లిబరల్గా మీరు ఆయిల్ని పౌర్ చేయండి. అక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆయిల్ని దానిపైన పోయండి. బాల్స్ అన్నీ కూడా ఆ ఆయిల్లో తడిచే విధంగా మీరు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఆ ఆయిల్లో ముంచేసేయండి. అలా ముంచిన తర్వాత మీకు ఈ బాల్స్ ఇలా కనిపిస్తాయి, చాలా షైనీగా కనిపిస్తున్నాయి కదా. అవన్నీ కూడా ఆయిల్లో తడిచిపోయాయి కాబట్టి అలా కనిపిస్తున్నాయి మనకి. ఇవి ఎప్పుడు కూడా వెట్గానే ఉండాలండి. ఏ మాత్రం డ్రైగా అయిపోయినా కూడా మనకి లేయర్డ్ పరోటాలో లేయర్స్ సో ఇలా రెడీ అయిన బాల్స్ని వెట్ క్లాత్తో ఆ బౌల్ని క్లోజ్ చేయండి. దానిపైన క్యాప్తో క్లోజ్ చేసేసేయండి. అలాగా అట్లీస్ట్ 2 hours మ్యాక్సిమమ్ ఆఫ్ 4 hours దీన్ని రెస్ట్ చేయండి. మీకు తొందరగా కావాలనుకుంటే ఒక 2 గంటలైనా పెట్టుకోవచ్చు. బాగా రావాలంటే మాత్రం ఒక 4 hours దాన్ని రెస్ట్ చేయండి. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ని ఒక లార్జ్ బేస్ ఉన్నటువంటి ఏదైనా ఒక ప్లేట్ని కానీ దేనైనా తీసుకోండి. దానిపైన ఆయిల్ని బాగా గ్రీస్ చేసేసి ఒక్కొక్క బాల్ని తీసుకోండి. ఇప్పుడు చూడండి ఆ బాల్ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎటువంటి కోలని యూజ్ చేయలేదు, హ్యాండ్తో మాత్రమే ప్రెస్ చేయడం జరిగింది. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా దాన్ని టోటల్ బేస్పై ప్రెస్ చేసుకోండి. అలా బేస్ మొత్తం కూడా ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూస్తున్న విధంగా లేయర్స్ని ఫామ్ చేసుకోండి. అంటే ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి ఆ పిండిని అలా జరుపుతూ దాన్ని చివరి దాకా తీసుకొని రండి. మధ్యలో చినిగిపోయినా ఎక్కడైనా మీకు హోల్స్ కనిపించినా స్ప్రెడ్ చేసుకునే టైంలో పలుచగా అని చెప్పాను కాబట్టి ఎక్కడైనా హోల్స్ కనిపించినా కూడా యూ డోంట్ వరీ. అవి మనకి ఇంకా ఎక్కువగా లేయర్స్ని తీసుకొస్తాయి కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఆ తర్వాత మొత్తం కూడా లేయర్స్ అన్నీ కూడా మనం ఫామ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ తిప్పుకోండి. అలా చుట్టూ తిప్పుకున్న తర్వాత చివరిగా మిగిలినటువంటి ఆ లాస్ట్ ఎండ్ని మాత్రం లోపలికి మడిచేసేయండి. ఇప్పుడు ఆయిల్ని మళ్ళీ గ్రీస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఉండపై ఇంకొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని చేతితో మాత్రమే కాస్త మందంగానే, మరీ పలుచగా కాదండి, ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా కాస్త మందంగానే దాన్ని ఒక పరోటా మాదిరిగా, ఒక పరోటా షేప్లో, పరోటా సైజులో దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన పరోటా షేప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు ఒక పెనంపై, హాట్గా ఉన్నటువంటి పెనంపై కాల్చుకోబోతున్నాం. ఒకసారి చెక్ చేసుకుందాం మన ప్యాన్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పరోటాని కాల్చుకోబోతున్నాం. 2 వైపులా ఈక్వల్గా తిప్పుతూ దాన్ని కాల్చుకోండి. ఆయిల్ని గ్రీస్ చేయండి. ఆ తర్వాత చూసారు కదా ఇలా మనకి మన పరోటా రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా రెడీ అయిపోయినటువంటి పరోటాని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మన 2 చేతులతో ఈ పరోటాని మనం ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ వీడియోలో చూడండి ఆ విధంగా మనం
దీన్ని అన్ని వైపులా కూడా ప్రెస్ చేసుకోవడం వల్ల దాంట్లోంచి లేయర్స్ మనకి బయటకు వస్తాయి. చూడండి, ఇలాగా అద్భుతమైనటువంటి లేయర్డ్ పరోటాస్ మీకు రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు లేయర్డ్ పరోటాస్తో ఉన్నటువంటి గ్రేవీ కర్రీ పన్నీర్ బటర్ మసాలా అది ఎలా తయారు చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ షేర్ చేశాను, క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.